మన ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మన యువగలం నేత మనందరి ఆశాజ్యోతి దైవమైన శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడు మాట్లాడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదికమైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేమందరం వేదికమైన కూర్చోగలుగుతున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చెమట త్యాగమని ఈ సభముగా తెలియజేస్తున్నాం. యువగలం పాదయాత్రలు చూసా, ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా నమ్మకున్న సిద్ధాంతాలకి అండగా నిలబడిన ఏకైక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ఎక్కడ లేని ప్రేమ. మనందరం చూసాం, ఒక స్టూడెంట్ లీడర్గా ఆయన ప్రయాణం ప్రారంభించి ఒక శాసనసభ్యుడిగా, ఆనాడు ఒక మంత్రిగా, ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా తయారు చేసిన గొప్ప నేల మన చిత్తూరు జిల్లా. ఒక బాబు గారికే కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి చిత్తూరు జిల్లా అంటే ప్రేమ. ఆనాడు మహిళలు ప్రత్యేకంగా ఉన్నత విద్య అందించాలని మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. ఇంతేకాదు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేలాది మంది వస్తున్నారు, వాళ్ళకి 3 పూట్ల భోజనం అందించాల లక్ష్యంతో అన్నదానం ప్రారంభించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి జిల్లాకి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత మన నాయకుడిది, చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఒక పక్కన అన్న ఎన్టీఆర్, ఇంకో పక్కన బాబు గారు, ఇద్దరు కలిసికట్టుగా మన జిల్లాని అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్లడ్లోనే రాజకీయం ఉంది. మంచి చేస్తే ప్రేమిస్తారు, మోసం చేస్తే 0 కూడా చేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చూసాం గొడ్డలి పార్టీ పరిస్థితి ఏంటో, ఎలా ప్రజలు వాళ్ళని శిక్షించారో. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన పార్టీలో ఉన్న నాయకులు చూడండి, ఆ పార్టీలో ఉన్న నాయకులు చూడండి.
ఆ గొడ్డలి పార్టీలో నాయకత్వం రావాలంటే దోపిడీలు, దౌర్జన్యాలు, ఎర్రచందనం స్మగ్లింగ్లు, లిక్కర్ స్కామ్లు, చివరికి టీడీఆర్ బాండ్లు కూడా స్కామ్లు చేసేవాళ్ళు ఉంటారు. అదే మన పార్టీలో ఒక బొజ్జల గోపాలకృష్ణరెడ్డి గారు, గాలి ముద్దుకృష్ణరెడ్డి గారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు, శివప్రసాద్ గారు లాంటి గొప్ప నాయకులు మన పార్టీకి సొంతం. వాళ్ళ ఆశయాలతో ఈరోజు రెండో తరం కూడా, యువ రక్తం కూడా ముందుకి నడుస్తుంది ఒక తెలుగుదేశం పార్టీలో. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ. ఈ బంధం ఎవరు తెంపలేరు. పార్టీకి ఒక కంచుకోటగా ఉన్న నియోజకవర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గం. గోపాలన్నకి, బాబు గారికి ఉన్న బంధం ఈరోజు మీ లోకేష్కి, సుధీర్కి అదే బంధం నడుస్తుంది. సుధీర్ స్పీడ్ ఉంది, ఓవర్ స్పీడ్ ఉంది, దానివల్ల అప్పుడప్పుడు యాక్సిడెంట్లు కూడా అవుతాయి. పాదయాత్రలు వచ్చినప్పుడు నేను చూసా, నా స్పీడ్లో నడవలేకపోయాడు. నేను నడుచుకుంటూ వెళ్తుండే, అన్నా ఆగన్నా. మొదటి రోజు చూసా, నన్ను ఆగమన్నాడు. రెండో రోజు ప్రతి 100 మీటర్లకి ఒక 10 మంది మహిళలను నుంచోబెట్టాడు, ఆరతి ఇస్తున్నారు. నాకు అర్థంలే, అరే చిత్తూరు జిల్లా మొత్తం నడిచిన ప్రతి 100 మీటర్లకి 10 మంది మహిళలు ఉంటావు ఏంట్రా భయను. ఆపి నా వెనకాల నుంచి, అమ్మా ఆపనరా బాబు, దేవుడా కాపాడు నన్ను అనుకునే పరిస్థితి. ఇప్పుడు బాగా తగ్గాడు, బొజ్జ కూడా తగ్గిపోయింది. మనం చూసాం ఆ రోజు బడా చోర్ మనందరిని ఎట్లా ఇబ్బంది పెట్టారు, ప్రజల్ని ఎలా వేధించారు, దానివల్ల ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సుధీర్ నేను చేయలేని పని కూడా చేశాడు. అనంత్ అంబానీ వచ్చినప్పుడు నాకు కొంచెం మొహమాటం ఉంటుంది, అడగాలంటే 10 సార్లు ఆలోచిస్తా. మనోడికి మొహమాటం లేదు. ఆయన వస్తే అద్భుతమైన గుడి ఉంది మా దగ్గర, దేవుడి కోసం సేవ చేద్దాం, గుడిని అభివృద్ధి చేద్దాం అని కోరిన వెంటనే అనంత్ గారు అద్భుతంగా స్పందించి సుమారుగా 50 కోట్ల రూపాయలు మన గుడికి ఇస్తాం జరిగింది. ఇప్పుడు అనుకుంటున్నా నేను కూడా అడగాలని. అంతేకాదు, నేను ఒక పిలిపిస్తే పిల్లలు బాగా చదువుకున్నారు, ఆ కుటుంబాలకి అండగా నిలబడాలంటే ఏకంగా సుధీరు ఒక 2 అడుగులు ముందుకేసి టాప్ 3 స్టూడెంట్స్కి ప్రతి కుటుంబానికి 3 సెంట్లు భూమి ఇస్తాం కూడా నాకు చాలా చాలా ఆనందం కల్పించింది. నేను 1 కాదు 10 అడుగులు వేసడానికి సిద్ధంగా ఉన్నా, కానీ కలిసికట్టుగా మనందరం నడవాలి. మీ అందరు గుర్తు 2025 మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. దాంట్లో కార్యకర్తని అధినేతన శాసనం మనం ప్రకటించుకున్నాం. మనందరం చూసాం, ఒక పొంగనూరులో అంజిరెడ్డి తాత, మంజుల గారిని, చెన్నుపాతి గాంధీ గారిని, ఏకంగా తోట చంద్రయ్య గారిని చూసాం. మనం భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నాం కొన్ని ప్రాంతీయ పార్టీలు సిద్ధాంతాలకి దూరం అయినప్పుడు ఒక్క ఎన్నికలు ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, అలాంటిది మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నమ్ముకున్న పార్టీకి నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తనే మన అధినేతను ప్రకటించాం. ఈరోజు మీ లోకేష్ 10 నిర్ణయాలు తీసుకుంటాడు. నేను దేవుడు కాదు, నేను మనిషినే. తీసుకున్న 10 నిర్ణయాలు 3 పొరపాటు అవ్వచ్చు.
పొరపాటు జరిగితే చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది, సరిదిద్దుకునే బాధ్యత నా పైన ఉంటుందని ఈ సభాముఖంగా కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఇప్పుడే సుధీర్ మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల గురించి మాట్లాడారు. నన్ను చదువుకుంటూ వస్తానబ్బా, కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తా. 8 మందికి స్టేట్లో పదవులు అందిస్తాం జరిగింది. మిగతా సుమారుగా 53 మందికి ఉన్నత పదవులు నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అందించింది. అందరికీ న్యాయం చేశామని నేను అన్నట్ల. దేవుడు కూడా కోరిన అన్ని కోరికలు తీర్చలేడు, కానీ ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ వెళ్తున్నాం. వస్తున్న ప్రతి పదవి గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దానికి ఒక కారణం ఉంది. పొరపాటున ఒక్క 100 పదవులు ఇస్తాం, దాంట్లో ఒక్క దాంట్లో పొరపాటు చేస్తే నన్ను తిట్టేది మీరే అబ్బా. మీ అందరి దగ్గర నంబర్ ఉంది. తిట్టేది నన్నే, పొగిడేది నన్నే మీరు. అందుకే 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుని వెళ్తున్నాం. తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఎవరైతే ఫీల్డ్లో పనిచేశారో, ఎవరైతే పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం జయప్రదం చేశారో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఈరోజు సుధీర్ మాట్లాడుతూ ఆర్థికంగా బలోపేతం అవ్వాలి కార్యకర్తలు అని చెప్పారు. మా కుటుంబమే ఒక అద్భుతమైన ఉదాహరణ. 1992 ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో ఒక ఆలోచన ఉండేది, కుటుంబం రాజకీయాలపైన ఆధారపడి ఉండకూడదు, సొంత కాళ్ళపైన నిలబడాలని. మీ అందరూ తెలుసు, సుమారుగా దాని ముందర 4 కంపెనీలు స్టార్ట్ చేశారు. 4 కంపెనీలు సక్సెస్ అవలా. అయినా అది ఆయన ఆపల. మన జిల్లాలో పాడి రైతులు పడుతున్న కష్టాలు చూసి వాళ్ళని ఆదుకునేదానికి, కుటుంబానికి అండగా నిలబడడానికి ఆనాడు పీలేరులో ఒక్క చిల్లింగ్ సెంటర్తో హెరిటేజ్ ప్రారంభమైంది. ఈరోజు మీరు చూడండి, 30 సంవత్సరాల కష్టం. బాబుగారు పెద్ద కష్టపడలా, 2 సంవత్సరాలే. దాని తర్వాత మన తల్లి భువనేశ్వరి అమ్మ పడిన కష్టం, ఇప్పుడు బ్రహ్మని పడుతున్న కష్టం. ఈరోజు నేను ఇట్లా హాయిగా తిరగలుగుతున్నా, కార్లో రాగలుగుతున్నా, ఫార్చునర్లో రాగలుగుతున్నానంటే ఆ బిల్లంతా బ్రహ్మని కడుతుంది. 3 దశాబ్దాల కష్టం. ఆ రోజు 100 లీటర్లతో ప్రారంభమైన కంపెనీ 3 దశాబ్దాల తర్వాత ఈరోజు సుమారుగా 22 లక్షల లీటర్లకు వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మన అధికారంలో ఉన్నాము, అధికారం అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలనుకుంటే చాలా పొరపాటు. పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పే విషయం, కార్యకర్తగా అండగా నిలబడాలి, స్వయం ఉపాధి కల్పించాలి, అవసరమైతే పార్టీ 2 రూపాయలు ఖర్చు పెడుతుంది, వాళ్ళ సొంత కాలుపైన నిలబడే విధంగా చేయమని నాకు చెప్తాం జరిగింది. అందుకే ఈరోజు సుధీర్ అడిగాడు కదా, బాధ్యత సుధీర్కి అప్పగిస్తున్నా. మన మంత్రి కొండపల్లి శ్రీను, ఆయన నియోజకవర్గంలో సుమారుగా 25 మంది నాయకుల చేత అనేక చిన్న పరిశ్రమలు పెట్టించాం. ఆ మోడల్ అద్భుతంగా ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో కూడా నేను నేర్చుకుని అది అమలు చేస్తున్నా. అదేవిధంగా మీరు నేర్చుకోండి, అమలు చేయండి. దానికి అండగా నిలబడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాదు, ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జీలందరూ చేతుల పైకి ఎత్తండి. దొరలందరూ ముందర కూర్చున్నారా? వెనకాల కూడా ఉన్నారు. ఓకే, గుడ్. మీరందరూ ట్రైనింగ్కి వచ్చారు, యోగా నేర్చుకున్నారు. వెళ్ళొచ్చిన తర్వాత యోగా చేస్తున్నారా, మర్చిపోయారా? మొన్న యూనిట్ సభ్యులకి ట్రైనింగ్ ప్రారంభించాం. నాకు ఒక ఆలోచన వచ్చింది, హెల్త్ చెకప్ చేపిద్దాం. సుమారుగా 1300 మంది యూనిట్ ఇన్ఛార్జ్కి హెల్త్ చెకప్ చేశాను. అదైన తర్వాత సమ్మరీ షీట్ చూసా, 75% మంది షుగర్ ఫ్యాక్టరీ అయిపోయారు, 75% మంది సాల్ట్ ఫ్యాక్టరీ అయిపోయారు, 75% మంది ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారు.
అంటే షుగర్ ఫ్యాక్టరీ అంటే డయాబెటీస్ అబ్బా, నిజం ఫ్యాక్టరీ కాదు. ఆయిల్ ఫ్యాక్టరీ అంటే కొలెస్ట్రాల్, సాల్ట్ ఫ్యాక్టరీ అంటే బీపీ. 75% మంది కార్యకర్తలకు వచ్చింది. భయపడిపోయాను నేను. చాలామందికి వాళ్ళకి ఇబ్బంది ఉందని కూడా తెలీదు. అందుకే ఈరోజు క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ సభ్యులు మొదటి విడతలో ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి దాంతోనే ఆగకుండా వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ మందులు కూడా పార్టీ అందజేయాలన్న బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు. మనం ఒక పెద్ద కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. నేను మా దేవాంశని ఎప్పుడు కలిసినా ఇద్దరం కొట్టుకుంటాం అబ్బా. ఎందుకంటే నాకు ఎప్పుడు తమ్ముడు లేకుండా ఉన్నాడు, వాడికి ఎప్పుడు అన్న లేకుండా పోయాడు. అందుకే ఇద్దరం కొట్టుకుంటాం. చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ అనే కార్టూన్ వచ్చేది, అలా ఉంటుంది మా ఇద్దరి సంబంధం. ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాం. కానీ మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం, మేమే కూర్చుని మాడుకుంటాం. ఎప్పుడన్నా మరీ దూరం వెళ్తే పెద్ద ఆయన వస్తాడు, బాబు గారు కూర్చోబెట్టి మన అందరినీ 5గురిని కూర్చోబెట్టి ఆయనతో పాటు కూర్చొని చివరికి నా నిర్ణయం ఇది అందరు పాటించాలని ఒక లక్ష్మణ రేఖ గీస్తాడు, మేము అందరం పాటిస్తాం. మనం కూడా అంతే. సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఎందుకుంటుంది? ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద వ్యవస్థ అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను, మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి తప్ప బయటికి వెళ్ళిన తర్వాత ఒకే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని అలాగే ఇంట్లో పడుకుంటే నష్టపోయేది ఎవరు? మనం. 5 సంవత్సరాలు నరకం అనుభవించలా, 23 కేసులు పెట్టారు అబ్బా నా పైన. అటెంప్ట్ మర్డర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. పాపం అయ్యన్న పాత్రుడు గారి పైన నిర్భయ కేసు కూడా పెట్టారు. చూడండి ఎంత ఇబ్బంది పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన సుమారుగా 76 కేసులు, ఇంకొక ప్రభాకర్ పైన చింతమనేని 67 కేసులు. అంటే ప్రభాకర్ అన్న పేరు ఇష్టం లేదేమో గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి, కేసులు పెడుతూ పోయినాడు. ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నాం, ఎందుకంటే ఆ కష్ట రోజులు వెనకాల ఉన్నాయి. కానీ అది మర్చిపోకూడదు, అది మనం మర్చిపోకూడదు. సో అలక్కకి ఫుల్ స్టాప్ పెడదాం, దెబ్బలాడదాం. ఇంకా తగ్గేది ఉంది మా తమ్ముడికి, వదిలిపెట్టకూడదు, పోరాడదాం. అనుకుంది సాధించే వరకు వదిలిపెట్టకూడదని ఇక్కడున్న కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నా. మీరే కాదు, నేను పోరాడుతున్నా పార్టీ లోపల. పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి అనేక సార్లు పోరాడా. పార్లమెంట్ బ్యూరోలో అనుకుంది సాధించలేకపోతే బయటికి వెళ్ళి మళ్ళీ సభ్యులందరితో 3 నెలలు మాట్లాడి మళ్ళీ ఆ తీర్మానం తీసుకొస్తాం కూడా జరుగుతుంది. మీరు అందరూ అనుకోవచ్చు, ఏముందబ్బా లోకేష్ వాళ్ళు తేలకని. మీరెవరు బాబు గారిని రోజు చూడట్లేదబ్బా. 9:30కి నాకు ఉంటుంది దర్శనం. ఆయన ఏంటంటే నువ్వు 10 కేజీలు మోయగలితే 20 కేజీలు ఇస్తాడు, 20 మోయగలితే 40 ఇస్తాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత మనందరిపైన ఉంది, అలగాల్సిన అవసరం లేదు. కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయాలని ఈ సభాముఖంగా మీ అందరూ కోరుతున్నా. అంతేకాదు జూలై 15వ తారీఖు నుంచి మనం డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభిస్తాం. 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. అన్ని సమస్యలు తీర్చాం, సమస్యలు పరిష్కరించామన్నట్ల, అన్నీ పూర్తి చేసామన్నట్ల. కానీ దయచేసి కార్యకర్తల ఒక విషయం ఆలోచించుకోండి. నేను ఎన్నో రాష్ట్రాల్లో తిరుగుతున్నా, ఎంతోమంది ముఖ్యమంత్రులు కలుస్తున్నా, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్. ఈరోజు స్త్రీ శక్తి మహిళలు బస్సులు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మూసేసిన అన్న క్యాంటీన్ని తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి కూడా మనం డబ్బులు ఇస్తున్నాం. మొదటి సంవత్సరం ఇచ్చాం, 2వ సంవత్సరం జూలై 16, 17, 18 పేరెంట్ టీచర్ మీటింగ్ రోజునాడు ఆ డబ్బులు కూడా విడుదల చేయబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. కేవలం సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా చాలా అవసరం. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం.
ఆనాడు యువగలం పాదయాత్రలు నేను హామీ ఇచ్చా, మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తానని ఇచ్చా. నేను ఆ రోజు ఆలోచించలే విద్యాశాఖ మార్చులు అవుతానని. దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు నన్ను విద్యాశాఖ మార్చులు చేశారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు లేని విధంగా 150 రోజుల్లో 16,000 పోస్టులు మనం భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఇప్పుడు 10,000 పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ కూడా మనం విడుదల చేశాం. యుద్ధ ప్రాతిపదికగా అది చేస్తున్నాం. ఆగిపోయిన అమరావతి పనులు, పోలవరం ఇవన్నీ మళ్ళీ తిరిగి పరిగెత్తిస్తున్నాం. ఇది దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. దయచేసి ఇక్కడున్న కార్యకర్తలందరూ విషయం ఆలోచించమని. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు సంక్షేమం చేశాం, మాకు ఇది చేయాలి, మీకు రోడ్ వేసాం, మాకు ఇది చేయాలంటాం. కరెక్ట్గా సంక్షేమ అభివృద్ధి అనేది ఆ ఊరిలోకి వెళ్ళేదానికి ఒక పాస్పోర్ట్ లాంటిది. ఓపికగా వెళ్ళాలి, ప్రజలతో కూర్చోవాలి, ప్రజలతో మమైక్యం అవ్వాలి. మీ అందరు తెలుసు 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా. 2019లో ఓడిపోయా 5,300 ఓట్లతో. అదే నియోజకవర్గంలో 5 సంవత్సరాలు కష్టపడి ఈరోజు 91,000 మెజార్టీతో నేను గెలిచానంటే దాని వెనకాలన్న కారణం నాకు ప్రజలకి ఏర్పడిన ఒక అనుబంధం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రంకి వెళ్ళినా మా మంగళగిరి ప్రజలు వచ్చి నన్ను కలుస్తున్నారంటే ఆ అనుబంధం. ఆ 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక బంధం ఏర్పడింది. ఇది ప్రజలతో ప్రతి క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ, మండల అధ్యక్షులు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సభాముఖంగా కోరుతున్నా. అంతేకాదు మై టీడీపీ వాడుతున్న వాళ్ళందరి చేతులపైకి ఎత్తండి. అందరు ఎత్తుతారబ్బా. ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు యాప్ ఎందుకని. పాదయాత్రలు మీరే అడిగారు. పనిచేసిన వాళ్ళం, కష్టపడిన వాళ్ళం గుర్తించాలి. ఎట్లా గుర్తించాలి? యాప్ ద్వారా గుర్తించాలి, టెక్నాలజీతో జోడించి చేయాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4 లక్షల మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరిని జల్లుడు బట్టి ఎవరు బాగా పనిచేస్తున్నారో తెలుసుకోవాలంటే టెక్నాలజీ అవసరం. సో అందుకే మై టీడీపీ యాప్తో మనం పనిచేయాలని సభాముఖంగా కోరుతున్నా. చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియజేయాలని ఇక్కడున్న కార్యకర్తలందరికీ కోరుకుంటున్నా. అంతేకాదు ఈరోజు గొడ్డలి పార్టీ ఉంది. ఆ గొడ్డలి పార్టీకి ఒక నాయకుడు ఉన్నాడు. మన పార్టీకి అనుబంధ విభాగాలు ఉంటాయి. యువత, మహిళ, రైతు, యూనియన్లు అనుబంధ విభాగాలు ఉంటాయి. గొడ్డలి పార్టీ కూడా అనుబంధ విభాగాలు ఉందండి. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, సైకో బ్యాచ్. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈరోజు ఆయన నీతులు చెప్తున్నాడు. అబ్బా ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే లా అండ్ ఆర్డర్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళ సొంత ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఇప్పటి వరకు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయని వ్యక్తి ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు. ప్రజలకి తెలియజేయాలి, మనం చెప్పాలి, బాధ్యత మనపైన. ఎందుకంటే అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటుతుంది అంటారు. ఈరోజు గొడ్డలి పార్టీ కూడా అది చేస్తుంది. ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు పదే ఒక మాట అంటాడు, మాట తప్పం మడిమ తిప్పమని. వాళ్ళ అబద్ధాలు ఎంత నీట్గా చెప్తారంటే మనం నిజం కూడా అంత బాగా చెప్పలేము రాబాయ్. మనం నిజం కూడా అంత బాగా చెప్పలేము. 2014 ఏమన్నాడు? ఒకే రాష్ట్రం, అమరావతి రాజధాని అన్నాడు. 2019 గెలిచిన తర్వాత ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు? మ్యావిగన్ అన్నాడు. రేపు ఏమంటాడు తెలుసా? బెంతాహై అంటాడు. బెంతాహై, బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. నేను అనంతపూర్ జిల్లాకి వెళ్ళా. పొద్దున రాష్ట్రపతి గారు వస్తుంటే సెంట్రల్ యూనివర్సిటీ కాన్వకేషన్కి వెళ్ళా. రిటర్న్ వస్తుంటే ఒక కార్యకర్త నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. ఏంట్రని క్లిక్ చేశా. దాంట్లో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, 3 రాజధానులు అద్భుతంగా అభివృద్ధి చెందినాయి అన్నాడు. మరి ఎవర్రబాబు ఈయన ఇంత ఏం అభివృద్ధి జరిగిందంటే, అవును హైదరాబాద్ అభివృద్ధి చెందింది, జగన్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది, జగన్ హయాంలో చెన్నై అభివృద్ధి చెందింది, బెంగళూరు అభివృద్ధి చెందింది. అందరు ధర్మేశాడట. సో ప్రజల్లోకి అన్నీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. డోర్ టు డోర్ కార్యక్రమం కూడా సీరియస్గా తీసుకోండి.
మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 151 సీట్లు 11 అయింది. దానికి కారణం ఆ పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలు, హెరాస్మెంట్, వేధింపులు, అహంకారం. ఆ జబ్బు మనకి రాకుండా చూసుకోవాలి. ఆ జబ్బు ఇక్కడున్న ఎవరికైనా వస్తే నేనే వ్యాక్సిన్ రాబాయ్, నేను ఎవరిని వదిలిపెట్టాను. ఎందుకంటే ప్రజలు మన దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. వైకాపా పార్టీ నాయకుల్లో ఇంకో 10 మంది జైలుకి వెళ్ళిన కుంభకోణంలో ఏముంది, వాళ్ళకి అలవాట్లే, రౌడీలే కదా, దొంగనే పోతారు. కానీ మన పార్టీ నుంచి పొరపాటున ఒక 100 రూపాయలు ఎవరైనా డబ్బులు కొట్టేసినా, తెలుగుదేశం పార్టీలో ఇంత పొరపాట్లు జరిగితే ఎట్లబ్బా, చంద్రబాబు నాయుడు గారు కఠినంగా ఉండాలని ప్రజలు మనకి దగ్గర నుంచి ఎక్కువ కోరుతారు. అందుకే ప్రజల ఆశయాల మేరకు మన అందరం పనిచేయాలి, దగ్గర ఉండాలి. అహంకారం వద్దు, అవినీతి వద్దు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అన్నీ పరిష్కరించలేకపోవచ్చు, ఎందుకంటే దేవుడు కూడా అన్ని సమస్యలు పరిష్కరించలేడు. కానీ కలిసికట్టుగా మాట్లాడి భుజం చేసి తెలుసుకుని మనవంతు మనం ప్రయత్నించాలని ఈ సభాముఖంగా ఉన్న కార్యకర్తలందరినీ నేను పిలిపిస్తూ, మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూస్తున్నాం, గుజరాత్ లాంటి రాష్ట్రాలు, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఒకే ప్రభుత్వం 15, 20, 25 సంవత్సరాలు కొనసాగిస్తుంది కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నారు, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంది. మిగతా 75 రూపాయలు ఎందుకు రావట్లేదంటే ఆ గొడ్డలి పార్టీకి చెందిన నాయకుడిని చూసి. ప్రజలు ఇప్పుడు కూడా నన్ను అడుగుతున్నారు, పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు, ఆ గొడ్డలి పార్టీ నాయకుడు వస్తే మా పరిస్థితి ఏంటి, పెట్టుబడులు మేము పెడితే రేపు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మనం గతంలో చేశారని అడిగే పరిస్థితి. సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. కలిసికట్టుగా పనిచేయాలి. గతంలో నేను మంత్రిగా చేశా, ఏనాడు నియోజకవర్గం వచ్చినప్పుడు ఇలా కార్యకర్తలు సమావేశం పెట్టుకుంది లేదు, కార్యకర్తలు కలిసింది లేదు. కానీ మీ కోరిక మేరకు 2024 ఎన్నికలు అయిన తర్వాత జాతీయ అధ్యక్షుల వారి దగ్గర నుంచి మీ లోకేష్ వరకు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చిన కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము ప్రభుత్వ కార్యక్రమం చేస్తాం. మీకు అండగా ఉంటాం, మీ తరఫున నేను పోరాడతా. కానీ కలిసికట్టుగా ముందెళ్దాం, ఒకే నినాదం పైన వెళ్దాం. అది జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారని ఈ సభాముఖం మీ అందరూ తెలియజేసుకుంటూ, మన సుధీర్ కోరికలు ఎవరు తీర్చలేరు అనుకుంటానే అడుగుతూనే ఉన్నాడు. స్కిట్ కాలేజ్ గురించి కూడా పోరాడుతున్నాడు, దాంట్లో డౌట్ లేదు. దానికి అనేక పర్మిషన్లను నేను ఇచ్చాను. ఫైనల్గా బాబు గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఒక 4 రోజులు మళ్ళీ పరిశ్రమలు తీసుకొచ్చడానికి ఒక దేశానికి వెళ్తున్నా, తిరిగి వచ్చిన వెంటనే దానిపైన కూర్చుంటా, పరిష్కరిస్తానని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. అన్న, ఎర్ర బుక్ గురించి పెద్దలు అడుగుతున్నారు. ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుంది స్వామి, ఎందుకు కంగారు పడుతున్నావు? టైం ఉంటుంది, టైం ఉంది. ఎవరు ఎక్కడికి వెళ్ళారో నాకన్నా మీకు బాగా తెలుసు, ఎవరు జైలుకి వెళ్ళారో మీకు బాగా తెలుసు, ఎవరికి గుండెపోటు వచ్చిందో బాగా తెలుసు, ఎవరు టాయిలెట్లో జారిపడ్డారో కూడా మీకు బాగా తెలుసు. ఎర్ర బుక్ పని అదే జరుగుతుంది, మీరేం కంగారు పడదు, ఆ బాధ్యత నాది. ఆ రోజు మన జిల్లాకి చెందిన ఆనాటి మహిళా మంత్రి కలిసేదానికి మన నాయకురాలు చీర గాజులు పట్టుకెళ్తే చీరలాగి గాజులు పడేసి తొక్కేసి ఆ తల్లిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి నానా ఇబ్బందులు పెడితే ఆ తల్లిని ఈరోజు స్టేట్ కమిటీలో పెట్టిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఎవరిని మర్చిపో, ప్రాసెస్ నేను ఫాలో అవ్వాలి. నా దగ్గర అందరి సమస్యలు ఒకేసారి పరిష్కరించే మార్గం నా దగ్గర లేదు స్వామి. ఉంటే మీరు నాకు తెలియజేయండి, తప్పనిసరిగా అది పాటిస్తా. కానీ నేను వదిలిపెట్టను, పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.